హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు ఆయన చిన్నోడు. ఈ వీడియోలో ఐ యామ్ గెటింగ్ మ్యారీడ్ టు ఎ గర్ల్ ఐ హిట్ ఇన్ మై క్లాస్ రూమ్ సీజన్ 1 ఎపిసోడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అలాగే చిల్లిన్ ఇన్ అనదర్ వరల్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎపిసోడ్ 1 మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. మోర్ పీపుల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీ దగ్గర నుంచి ఒకటే ఆశిస్తున్నా, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఈ ఎపిసోడ్ అర్థం కాకుంటే మన ఛానల్లో ఎపిసోడ్ 1 ఉంది, చూసేయండి. ఇక లేట్ అండ్ లాగ్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనకి హై స్కూల్ని అయితే చూపిస్తారు. మన హీరో నడుచుకుంటూ ఇలా అనుకుంటుంటాడు, తాతయ్య వల్ల ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది, అలాగే మా సిస్టర్ కూడా తెలిసిపోయింది అని అనుకుంటాడు. మనకి ప్రెసెంట్ టైం చూపిస్తారు. నా అకానే పాప నడుచుకుంటూ మన హీరో గారి దగ్గరికి వచ్చి టిఫిన్ బాక్స్ ఇస్తుంది. సిగ్గుతో ఇలా అంటుంది, నువ్వు టిఫిన్ బాక్స్ ఎందుకు పట్టుకొచ్చుకుంటలేవు అని. మర్చిపోయా అంటాడు. మనకి క్లాస్ రూమ్ని చూపిస్తారు. అప్పుడేమో అక్కడ శశి పాప వస్తుంది. నాకు ఆకలిస్తుంది అన్నయ్య అంటుంది. నన్నే అడగాల, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని అంటాడు. ఇద్దరు ఆ టిఫిన్ బాక్స్ ని గుంజుతూ ఉంటారు. అప్పుడే మన శశి పాప ఒక అందమైన ముఖం పెట్టి శశికి ఆకలిస్తుంది అంటుంది. దాంతో అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇలా అంటారు, ఇంత దుర్మార్గుడు ఇంత అందమైన చెల్లికి అన్నం కూడా పెడతారు, ఇంత దుర్మార్గుడు అనుకుంటుంటారు. అప్పుడే పాలకాలం పుడకలాగా మన హిమారి పాప వస్తుంది. వచ్చిందో లేదో ఇలా అంటుంది, మీ ఇద్దరు టిఫిన్ బాక్స్ సేమ్ ఉన్నాయని. అందరు అంటారు, అక్కానే నువ్వు సైతతోటి డేట్లో ఉన్నావా అంటారు. మన హిమారి పాప ఇలా అంటుంది, అక్కానే నీ ముఖం నల్ల అయిపోయిందని. మన అక్కానే పాపను మన హీరో గార్డు లేదంటారు. అక్కడున్న స్టూడెంట్స్ ఇలా అంటారు, అక్కానే ఉన్న సైటు ఇద్దరు క్లోజ్గా ఉన్నారు, అలాగే వీరు ఒక జంటలా ఉన్నారు అని అంటారు. మన శశి పాప మొత్తం తినేస్తుంది. మన హీరో ఏమో నాకు కొంచెం ఉంచొచ్చు కదా అంటాడు. అప్పుడే మన శశి పాప ఇలా అంటుంది, సాక్ష్యాలన్నీ కూడబెడుతున్నాను అంటుంది. మన హీరో అవునా అంటే అప్పుడే శశి పాప నాకు ఆకలిస్తుంది అంటుంది. మన హీరో నడుచుకుంటూ వెళ్తుంటే మెట్ల మీద నుంచి హిమారి పాప వస్తుంది. మన హీరో ఏమో మెట్ల మించి కింద పడతావు అంటాడు. అప్పుడే హిమారి పాప ఇలా అంటుంది, నేను కింద పడితే నువ్వు పట్టుకుంటావు కదా అంటుంది. దాంతో మన హీరో నాకేం సంబంధం లేదంటాడు. మన హిమారి పాప ఇలా అంటుంది, మీ ఇద్దరు లంచ్ ఎందుకు సేమ్ ఉంది అని అంటుండు. అక్కనే నన్ను కాపీ చేద్దామని చూస్తుంది అని అంటాడు. దాంతో హిమారి పాప ఇలా అంటుంది, అక్కనే కొన్ను నీకు ఏం సంబంధం లేదు కదా అని అంటుంది. దాంతో మన హీరో ప్రామిస్ అంటాడు. వెళ్ళిపోతుంది. అప్పుడే శశి పాప ఇదంతా చూస్తుంది. అన్నయ్య అబద్ధం ఎందుకు చెప్తున్నాడు అనుకుంటుంది. మన హీరో ఇల్లు నుంచి వస్తాం. అప్పుడే మన అకానే పాప బెడ్ నుంచి నిద్రలేస్తుంది. ఏదో స్ట్రేంజ్గా వచ్చినట్టు అనిపిస్తుంది. మన అకానే పాప గట్టిగా రుద్దంతో మన హీరో లేస్తాడు. ఏమైంది అకానే అని అంటాడు. మన అకానే పాప ఏమో అక్కడేమో ఉంది, దెయ్యం లాంటిది అని అంటుంది. మనోడు ఏం పట్టించుకోకుండా పడుకుంటాడు. నా అకానే పాప ఇలా అంటుంది, నన్ను వదిలేసి పండుకోకని. మన హీరో కూడా సర్లే అనుకొని రూమ్లో ఉంటాడు. మన అకానే పాప భయంతో వచ్చి నా రూమ్లో ఏమో ఉంది అని అంటుంది. మన హీరో అంటాడు, దాని ఫోటో తీసుకొని నాకు చూపెట్టనే. మన అకానే పాప ఇలా అంటుంది, నాకు శాపం తగులుతుందని. ఇంకా అన్న సెల్లు పేలిపోతుంది అంటుంది. మన హీరో నువ్వు ఇక్కడనే ఉండు, నాకు బాత్రూమ్ వస్తుంది, నేను పోతా అంటాడు. మన అకానే పాప భయంతో నన్ను కూడా తీసుకోబో లోపలికి, కుక్కలు కూడా మనుషుల ముందే పోతాయి అంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని మన హీరో అంటాడు. ఇదంతా అయిపోయినాక అక్కడికి అకానే పాప వస్తుంది. ఇలా అంటుంది, నేను స్నానం చేయాలి, నాతో రావచ్చు కదా అంటుంది. ఏం చేయలేదా అని చెప్పి మన హీరో బయట కూకొని ఉంటాడు. మన అకానే పాప నువ్వు బయటనే ఉన్నావు కదా అంటుంది. మన హీరో ఏం సపోర్ట్ చేయకుంటే ఇంకా డోర్ తెరుస్తుంది. మనోడు కొంచెం సిగ్గుతో ఏదైనా కప్పుకోవచ్చు కదా అంటాడు. ఇదంతా అయిపోయినాక మనకి హై స్కూల్ని చూపిస్తారు. మన హీరో తన సిస్టర్ అయినా శశి పాపతో ఉంటాడు. మన సైదవాడు ఇలా అంటాడు, అకానే ఇంట్లో ఏదో భూతం ఉందని భయపడుతుంది అని అంటాడు. మన శశి పాప అప్పుడే నిల్చొని ఇలా అంటుంది, మీ ఇంటిని దయ్యం ఉందో లేదా అని కనుక్కుంటా నేను అంటుంది. దాంతో మనోడు అంత కొස්සకుండకు కింద పడతామని దించేస్తాడు. అలాగే మన హీరో ఇలా అంటాడు, అయితే మా ఇంటికి ఒకసారి వచ్చి చూడని మన హీరో అంటాడు. మనకి క్లాస్ రూమ్ చూపిస్తారు. మన శశి పాప ఇలా అంటుంది, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారని. మన హీరోను మన అకానే పాప భయంతో ఒక ఖాళీ రూమ్కి తీసుకుపోతారు. మన అకానే పాప కోపంతో ఇలా అంటుంది, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, శశికి చెప్పావని. దాంతో మన హీరో ఇలా అంటాడు, తనే తెలుసుకుందని. మన శశి పాప ఇలా అంటుంది, నిన్న రాత్రి నేను ఒక పంచ్ డైలాగ్ చూసా, చాలా కామెడీగా ఉంది, ఇప్పుడు మీ స్క్రిప్ట్గా ఉన్నా మీ ప్రాణాలుగా ఉన్నా అనుకుంటుంటుంది. ఏదో ఒకటి అనుకొని మన శశి పాప ఇలా అంటుంది, నేనే కనుక్కున్నానని. మన అకానే పాప ఇలా అంటుంది, నన్ను క్షమించు శశి అని, ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి నీకు చెప్పలేదు కదా అని. మన శశి పాప నో ప్రాబ్లం అని చెప్పి ఇలా అంటుంది, అన్నయ్య మీ ఇంట్లో దయ్యం ఉంది అని అంటున్నాడు. అప్పుడే మన అకానే పాప ఇలా అంటుంది, నేను చెప్తుంటే నమ్మట్లేదు మీ అన్నయ్య అంటుంది. మన శశి పాప ఇలా అంటుంది, అయితే మీ ఇల్లుని దయ్యాలు ఆవహించాయని, కాబట్టి నేను మీ ఇంటికి రావాల్సిందే అంటుంది. మనం హీరో వాళ్ళ ఇల్లుని చూస్తాం. మన శశి పాప ఇలా అంటుంది, కొన్ని రోజుల్లోగా మీ ఇల్లు భూమికి లోపలికి పోతుంది అలా అంటుంది. దాంతో ఇద్దరు భయపడతారు. మన శశి వాళ్ళు ఇల్లు లోపలి వెళ్తారు. ఫస్ట్ మన హీరో రూమ్ ని చెక్ చేస్తారు. మన హీరో రూమ్ లో ఏముండదు, మన అక్కని రూమ్ లో ఏముండదు. మన శశి పాప ఆలోచించి ఇలా అంటుంది, అది నేనే అని అంటుంది. దాంతో మన వాళ్ళు ఇద్దరు షాక్ అయిపోతారు. మన శశి పాప ఇలా అంటుంది, ఎత్తికింది మీకోసమే కాబట్టి నాకు ఆకలిస్తుంది, నాకు డిన్నర్ రెడీ చేయని అని అంటుంది. దాంతో మన హీరో ఇలా అంటాడు, నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు అంటే ఒక 10 రోజుల నుంచి అని ఉంటుంది. ఇలా అంటుంది, అక్కనే నీ వంట చాలా మంచిగా ఉంటుంది అని పొగుడుతూ ఉంటుంది.
మన అక్కనే పాప ఏమో అవును నా వంట ఆ వ్యాలెక్స్లో ఎత్తికినగానే దొరుకుతుంది అని ఉంటుంది. మన శశి పాప సిగ్గుతో ఇలా అంటుంది, నాకు కూడా చేసేయచ్చు కదా అని. దాంతో మన అక్కనే పాప ఆగకుండా చేసేస్తుంది మొత్తం. మన శశి పాప అన్నం తింటుంటే మూతికి అంటడంతో మన హీరో క్లీన్ చేస్తాడు. కొంచెం అసూర్యపడుతుంది, మళ్ళీ ఇలా అనుకుంటుంది నాకేమైందని. మన హీరోను శశి పాప గేమ్స్ ఆడుకుంటుంటారు. మళ్ళీ వాళ్ళంత క్లోజ్గా ఉండడంతో మన అక్కనే పాప ఇలా అనుకుంటుంది. మళ్ళీ అసూర్యపడుతూ ఇలా అనుకుంటుంది, నాకేమైంది, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా అనుకుంటుంది. దాంతో మన హీరో నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు, నన్ను చంపేస్తావా అంటాడు. దాంతో మన అక్కనే పాప లేదు అని ఉంటుంది. మనోడు స్నానానికి వెళ్తూ ఉంటాడు, అప్పుడే శశి పాప వస్తుంది. అచ్చి ఇలా అంటుంది, నేను కూడా వస్తానే అని. అనడంతో మన అక్కనే పాప షాక్ అవుతుంది. మన శశి పాప ఇలా అంటుంది, అన్నయ్యతో నేను రోజు స్నానం చేస్తా అని. మనోడేమో రోజు అంటే రోజు కాదు అప్పుడప్పుడు అంటాడు. దాంతో మన అక్కనే పాప నెత్తి మీద నుంచి పొగలొస్తాయి. కోపంగా ఒక్క బాత్రూమ్ ఒక్కలే చేయాలంటుంది. రాత్రి అవడంతో పడుకుంటారు. అప్పుడే అక్కడికి అక్కనే పాప వస్తుంది. ఇలా అంటుంది, నా దగ్గర ఒక సపరేట్ లిస్ట్ ఉంది అని అంటుంది. అదేంటిది అని అడుగుతాడు. మన అక్కనే పాప ఇలా అంటుంది, నువ్వు శశితో అంత క్లోజ్గా ఉంటున్నావు అంటే తనని చాలా కేరింగ్గా చూస్తున్నావు, నన్ను మాత్రం ఇలా చూస్తున్నావు అంటుంది. మన హీరో ఇలా అంటాడు, నేను మాత్రం లేకుంటే శశి పాప రోడ్డు మీద వీధులలో ఉండేది అని అంటాడు. మన అక్కనే పాప లిస్ట్ నెంబర్ 1 అంటుంది, నువ్వు శశితో ఆ గేమ్ ఆడేటప్పుడు చాలా క్లోజ్గా ఉంటున్నారు అని అంటుంది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే హఠాత్తుగా మన అక్కనే పాప నడుముని పట్టుకుంటారు. మన అక్కనే పాప ఇలా అంటుంది, నువ్వేం చేయబోతున్నావు అని. మనోంది కూడా ఎవరో ముడతారు, నువ్వెందుకు నాది ముడుతున్నావు అంటాడు. అక్కడికి ఏం తెలియనట్టు మన శశి పాప వస్తుంది. మన హీరోను మన అక్కనే పాప నువ్వు ఎప్పుడు వచ్చావు అంటాడు. మాట్లాడుకున్నప్పుడే వచ్చాను అంటుంది. మన శశి పాప మన డోడీలో అంటుంది. మన అక్కనే పాప అంటుంది, నీకు గెస్ట్ రూమ్ రెడీ చేసాం కదా అని. మన శశి పాప సరే అని చెప్పి వెళ్ళిపోతుంటుంది. మీ మూడ్ని నేనెందుకు ఖరాబ్ చేస్తా అని వెళ్ళిపోతుంటే మన అక్కనే పాప అద్దం ఉంటుంది. వాళ్ళిద్దరు నిద్రపోతుంటే శశి పాప లేస్తుంది. అక్కనేతో ఇలా అంటుంది, మా అన్నయ్య చాలా మంచోడని. మన అక్కనే పాప ఏమో అవునా అంటుంది. మన శశి పాప మళ్ళీ ఇలా అంటుంది, నీకు ఒకటి చెప్పాలి, ఏం లేదు అని పడుకుంటుంది. మన అక్కనే పాప ఇలా అడుగుతుంది, మరి నా పర్సనల్ స్పేస్ సంగతి ఏంటి అని. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ దాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.